దొరికిన ఆనందంలో నేను ఎలా ఉంటే అలానే వీడియో షూట్ చేయడానికైతే నేను వచ్చేసినాననమాట. వీడియో పూర్తిగా చూడండి. అసలు ఏం పోగొట్టుకున్నాను, ఏం దొరికిందనేసి మీకైతే అర్థమవుతుందనమాట. చూడండి, నేను అసలు వీడియోల కోసం నేనెప్పుడూ రెడీ అవ్వననమాట. నేను ఎలా ఉంటే అలానే వీడియోలు తీసుకుంటాను. ఇంతకీ ఏం జరిగిందో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఒక నెలకు ముందే చేయాల్సింది, కానీ ఒకటి మిస్ అవ్వడం వల్ల ఇప్పుడైతే చేస్తున్నాననమాట. అదేమిటంటే నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది. కానీ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అంటే దాని గురించి అయితే షార్ట్ వీడియో అయితే ఒకటి పెట్టినాననమాట. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే అది మిస్ అయిపోయిందనమాట. నేను షార్ట్ వీడియో చేసేసి అవి మళ్ళీ గూగుల్ పిన్ ఇది ఎక్కడ పెట్టాననేది తెలియలేదు. ఒక వారం రోజులైతే దాని గురించే బాధపడ్డాను. ఎక్కడ పెట్టాను, మిస్ అయిపోయింది, ఎక్కడ పెట్టాను, మిస్ అయిందని చాలా 2, 3 రోజులైతే ఏడ్చుకున్నాననమాట. ఇంకా మా ఇంట్లో మా ఆయన కూడా నాకు చాలా ఆట పట్టించాడు. ఎట్టకేలకు ఈ రోజైతే దొరికిందనమాట. దొరకగానే అది నాకు కూడా దొరకలేదు, మా ఆయనకు దొరికింది ఇంట్లో. దొరకగానే నాకైతే తెచ్చి ఇచ్చేసినాడనమాట. ఇద్దా చూడండి, ఇదే ఎప్పుడో చేయాల్సిన వీడియో 1 మంత్ తర్వాత చేస్తున్నాను. ఇప్పటికీ $25 అయితే వచ్చినాయన్నమాట. అదంతా మీ వల్లే. ఈ గూగుల్ పిన్ రావడానికి నేను చాలా బాధపడ్డాను. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అవమానపడ్డాను మా ఇంట్లోనే. అదే ఇంట్లో పుల్లే కంట్లో అయి కుచ్చుకుంటుందనేది డైలాగ్ చెప్తారు కదా పాత వాళ్ళు. అలా ఇంట్లో పుల్లే కంట్లో నలుసు అని అంటారు కదా. అలాగే మా ఆయన నన్ను ఎప్పుడు నీ ముఖానికి యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వస్తుందా, నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా, నీ వీడియోలు ఎవరు లైక్ చేసేవాళ్ళని అంటారు కదా. మీరున్నారు కదా నా వీడియోలు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి, ఇంకా నేను ఎందుకు బాధపడాలి. ఇదే చెప్పాను నేను మా ఆయనకి. నువ్వు సపోర్ట్ చేయకపోయినా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనుకునే వాళ్ళు నాకు చాలా మంది, నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. నాకు ఏం భయం లేదు. తొందరలోనే నీకు డబ్బుతో నేను చూపిస్తానన్నాను. అప్పటికీ నవ్వుకుంటా అన్నాడు, నీ మగానికి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా అన్నాడు. కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ నుంచి కూడా డబ్బు తీసుకుంటాను. ఇది చూడండి, ఇదే అనమాట గూగుల్ పిన్. నాకు చాలా ఆ రోజు వచ్చిన దానికంటే ఈ రోజు ఇది దొరికింది, మళ్ళీ మిస్ అయినది మళ్ళీ దొరికిందని సంతోషం ఎక్కువగా ఉంది. ఈ రోజే నాకు డబ్బు వచ్చేసినంత ఫీలింగ్ అయితే కలిగిందనమాట. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఇది అప్పుడే నేను మన సంతోషాన్ని నలుగురికి పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇది ఇంతకుముందు ఎప్పుడో చేయాల్సిన వీడియో, కానీ కొన్ని కారణాల వల్ల నేను డిలే చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఇది మిస్ చేసుకున్నాను అనమాట. ఇంట్లోనే ఉంది, కానీ మా ఆయన దాచిపెట్టుకున్నాడు నాకు ఇవ్వకుండా ఏడ్పించాలనేసి. 2 రోజులు పెట్టుకున్నాడు, కానీ మర్చిపోయినాడంట. ఇంకా నేను ఎక్కడ మిస్ అయిపోయిందిలే అని నేను వదిలేసినాను. ఇంకా మా ఆయన మర్చిపోయినాడు. కానీ నిన్న మళ్ళీ సందర్భం వచ్చింది. నాకు ఇది ఆ పిన్ దొరుకుతా లేదు అని మళ్ళీ నాకు నేను ఏదో మాట్లాడుకుంటే సరే ఉంది అని నాకు చెప్పకుండా మళ్ళీ సడన్ గా తెచ్చి ఇలా ముందు నాకు వేసేసినాడు అనమాట. ఇలా కూర్చోంటే ఇలా మీదికి వేసినాడు అనమాట. నాకు పైనుంచి దేవుడు వరం ఇచ్చి పంపించినట్టు అనిపించింది. మళ్ళీ దీన్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అంత ఫీల్ అయిపోయాను నిజంగా. అంటే మనం ఏదైనా సాధించాము అంటే అది వచ్చి మన చేతికి మిస్ అయ్యి మళ్ళీ మన చేతికి తిరిగి వచ్చిందంటే ఇంక దానంత సంతోషం ఇంకొకటి ఉండదన్నమాట. అదే నాకు ఈ పిన్ ద్వారా కలిగింది నిజం చెప్పాలంటే. పోయిండే దాన్ని మళ్ళీ తిరిగి వచ్చిందని అనుకున్నాను. కానీ ఇంతకు ముందు కూడా నేను అంతే, ఇంకా వీడియోలు ఆపేద్దాం అనుకునేలోగానే మళ్ళీ నాకైతే అప్పుడు బాగా వ్యూస్ వచ్చి మానిటైజేషన్ అయిపోయింది అనమాట. అప్పుడే అనుకున్నాను ఇంకా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా యూట్యూబ్ అనేది కంటిన్యూ చేయాలి, ఆపకూడదని అయితే అనుకున్నాను. ఇంకా మా ఆయనకి నేను చెప్పినాను, నాకు బయట వాళ్ళ సపోర్ట్ బాగుంది, ఇంట్లో నీ ఒక్కటి సపోర్టే లేదనేసి మా ఆయన ఫోన్ తీసుకుని ఆయన ఫోన్లోనే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఆయన నా వీడియోలు చూడకూడదు అనేసి. ఆయన అప్పుడప్పుడు చూస్తుంటారులేండి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏముంది అని. నేను చెప్తూ ఉంటాను, చూడండి ఇన్ని $డాలర్స్ వచ్చినాయి, ఇది అమౌంట్ పడతా ఉంది అన్నా కూడా నమ్మడు అనమాట. అసలు కనీసం చూడు సపోర్ట్ చేయడు, ఎంకరేజ్ చేయడు. కానీ ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా నేను ఏమిటి అనేది ప్రూవ్ చేయించుకోవాలనేదే నా ఉద్దేశం. మీరు నాకు సపోర్ట్ చేస్తారన్న ధైర్యం నాకుంది. నేను కేవలం డబ్బు కోసం అయితే ఇంతకుముందు వీడియోలు చేయలేదు, కానీ ఏదో నా సరదా కోసం ఇలా డైలీ మాకు కూలోళ్ళు వస్తూ అంటారు, ఏదో వీడియోలు తీసుకొనేసి అలా పోస్ట్ అలా తీసుకునేస్తా అంటే, కానీ గ్యాలరీ ఫుల్ అవడం వల్ల ఇదేదో ఇంకా అప్పుడు ఈ వీడియోలు గుర్తుగా పెట్టుకోవాలి అని ఎలా చేయాలి అనుకుంటే అప్పుడు మా పిల్లలు చెప్పినారనమాట, యూట్యూబ్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో అయితే మనం వీడియోలు అప్లోడ్ చేసి మనం గ్యాలరీలో నుంచి వీడియోలు డిలీట్ చేయొచ్చు, అప్పుడు యూట్యూబ్లోనూ నీ వీడియోలు ఉంటాయి, దాని ద్వారా డబ్బులు వస్తుంది, ఇది ఎందుకు చేయకూడదు అంటే అప్పుడే నేను స్టార్ట్ చేసినాను. ఇప్పటికి 1.5 year అవుతుంది.
ఇప్పటికైతే గూగుల్ పిన్ వచ్చింది. అంటే నేను 6 మంత్స్ అయితే నేను కేర్ తీసుకోలేదులేండి. తర్వాతనే నేను కొంచెం కేర్ తీసుకున్నాను. ఇంకా ఈ మధ్య అయితే ఇంక నా ఫోన్ ఫుల్ గ్యాలరీ ఫుల్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఇంకా మళ్ళీ మొదటికే వచ్చేసినాను. ఇంకా మా ఆయనతో అడిగి మరీ ఫోన్ ఇప్పించుకోవాలి. ఇంకా కొత్త ఫోన్ కొందాము అంటే ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కొత్త ఫోన్ కొనడానికి. ఎందుకంటే మా ఆయనతో డబ్బు ఇప్పించుకొని కొనకూడదు. నా డబ్బులతోనే నేను కొనాలన్న ఉద్దేశం నాకి. అందుకే మా ఆయన ఫోన్లోనే కుదిరినప్పుడల్లా వీడియోలు చేద్దాంలే అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వకపోతే ఈ ఒక్క వీడియోకైనా మీరు లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాగే ఎంతమంది బాధపడుతున్నారో కూడా కామెంట్ చేయండి. అంటే ఇంట్లో సపోర్ట్ లేకపోయినా వీడియోలు తీసేవాళ్ళు. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, మా ఆయన సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే వీడియోలు కంటిన్యూ చేస్తాను కుదిరినప్పుడల్లా. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడైతే చూడండి విలేజ్లోకి వచ్చేసినాను. అక్కడ టౌన్లో ఉన్నప్పుడు అక్కడ టైలరింగ్ వీడియోలు ఉంటాయి, పల్లెల్లో ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ వీడియోలు ఉంటాయి అన్నమాట. రెండు ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాను. కానీ నా వీడియోలకు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయమని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంతకీ ఏదో అడుగుదాం అనుకున్నాను, సరేలేండి వద్దు అడిగేది. కానీ నా వీడియోలు మాత్రం మీరు మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ సక్సెస్ అనేది అంత తొందరగా చాలా మందికి రాదు, కానీ వచ్చే వాళ్ళకి కొద్ది రోజుల్లోనే చాలా తక్కువ టైంలోనే చాలా మంది పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మన బ్యాడ్ లక్ ఏమో ఇంకా సక్సెస్ కాలేకపోతున్నాము. కానీ గూగుల్ పిన్ వచ్చింది కదా, గూగుల్ పిన్ వచ్చిందంటే మనం సక్సెస్ అయినట్టే. ఆల్రెడీ మనకి డాలర్ల రూపంలో అమౌంట్ పడుతూనే ఉంటుంది. కానీ $100 అయితేనే కదా వాళ్ళు మనకి పేమెంట్ ఇచ్చేది. ఆ $100 తొందరలోనే రావాలనేసి మళ్ళీ మీ ముందుకు డబ్బు వీడియోతోనే రావాలనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కానీ ఎన్ని అవమానాలు పడ్డా మాత్రం నేనైతే ఇంకా వీడియోలు చేయడం మాత్రం ఆపనని అయితే ఫిక్స్ అయిపోయినాను. బయట వాళ్ళతో నేను అసలు పట్టించుకోను, ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. కానీ అన్నారు ఇంత మా ఊళ్ళో వాళ్ళే అన్నారంట, మీ వీడియోలన్నీ మిమ్మల్ని తీసి యూట్యూబ్లో డబ్బు సంపాదిస్తుందని. ఆ కుక్కలు ఎవరో ఏదో మొరిగినారనేసి నేనేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నారని అనుకుంటున్నాను. వాళ్ళ ద్వారా మన టాలెంట్ని బట్టి మనకి మన వీడియోలకే అమౌంట్ వస్తుంది, కానీ ఎవరో వీడియోలకు కాదు కదా. ఏది పెట్టినా నా వీడియోలే కదా నేను పెట్టేది. మా పొలంలో పని చేసే వాళ్ళు పెడతాను. ఒకవేళ డబ్బు వచ్చిందంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తాను నేను, అంతేగాని ఎవరో ఇంకా కామెడీగా కూడా అన్నారు, నీకు యూట్యూబ్లో లక్షల డబ్బులు వచ్చినాయంట కదా అనేసి కామెడీగా అనిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా తొందరలోనే ఎప్పుడో ఒక రోజు గుణపాఠం చెప్పే టైం అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళే తలదించుకోవాలి, అలాంటి రోజులు కూడా వస్తాయి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇవ్వమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసి లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇది నా హ్యాపీ, మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. బాయ్.